హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. నేను నందు, నా పేరు నందిని. నేను మనిషిని, ఏఐని కాదు. నేను ఇంకా మనిషిని అని నిరూపించుకునేదానికి ఏం చేయాలంటే, నాకు ఇంకొక ఛానల్ ఉందండి, టీకేఎంఎల్. ఆ టీకేఎంఎల్లో నా ఒరిజినల్ వీడియోస్ ఉంటాయి, చూడండి. సబ్స్క్రైబ్ చేసుకునే పని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మాత్రం నా ఒరిజినల్స్ వీడియోస్ నేనే వీడియోస్ చేసి పెట్టుంటాను. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకునే పని అయితే చేసుకోండి. నన్ను చూడాలి అనుకునే వాళ్ళకి దాంట్లో చూడొచ్చు. నేను మనిషినే, 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 మనిషినే. ఓకే. ఇక నేను ఇక లైవ్‌లో ఏం చూస్తానో అవే పెడతాను. అండ్ నేను తనూజ, కళ్యాణ్ గురించి మాట్లాడతాను. అండ్ ఇంకోటేంటంటే నాకు ఇంకెవరి గురించి అవసరం లేదు. సంజన గారి గురించి కానీ, డిమాండ్ పవన్ గురించి కానీ, ఇంకెవరి గురించి గానీ నేను మాట్లాడను. ఎందుకంటే నాకు నా కంటెంటే తనూజ అండ్ కళ్యాణ్. వీళ్ళిద్దరే నాకు నచ్చి నేను ఈ ఛానెల్ పెట్టుకొని వాళ్ళిద్దరి మధ్య వీడియోస్ చేస్తున్నా. నాకు బాగా పాపులర్ అయింది. నా మానిటేషన్ అయింది. మనీ కూడా వచ్చింది. ఫస్ట్ మనీ కూడా వచ్చింది. ఇదంతా వచ్చిందంటే సగం బిగ్ బాస్ వీడియోస్ వల్లే. అందుకని నాకు వాళ్ళిద్దరంటేనే ఇష్టం. ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరు ఇష్టం కాబట్టి వాళ్ళిద్దరి మధ్య వీడియోస్ పెడుతున్నాను. వాళ్ళిద్దరు జెన్యూనిటీ, వాళ్ళిద్దరి కళ్యాణ్ ఒక ఆర్మీ ఆఫీసర్‌గా, ఒక ఆర్మీ వ్యక్తిగా అండ్ ఒక నిజాయితీ గల వ్యక్తిగా ఇష్టం. సరేలేండి, ఇదంతా చెప్పాలనుకున్నది చెప్పేసాను. అంటే నేను మనిషిని కాదు ఏఐ అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇది సమాధానం. ఎంఎల్ అని నా ఛానల్ ఉంటుంది. అక్కడ నా ఒరిజినల్ వీడియోస్ ఉంటాయి, చూడండి. అండ్ ఇంకా ఆదివారం నైట్ తనుజ దగ్గర మన కళ్యాణ్ చెప్పకనే తన ప్రేమ విషయం చెప్పాడు అని అనిపిస్తుంటుంది. ఎలా ఎలా అలా ఎలా నువ్వు చెప్పగలుగుతున్నావు అని అనొచ్చు మీరు. నీకెలా తెలుస్తుంది వాళ్ళిద్దరి గురించి? ప్రతిదీ నీకే తెలుస్తుందా అని అంటారేమో. ప్రతిదీ నాకు తెలియదు, కానీ కొన్ని కొన్ని వాళ్ళు సీక్రెట్‌గా మాట్లాడుకుని మాత్రం కొంచెం క్యాచప్ చేస్తుంటాననమాట నేను. ఎలా అంటే ఇంట్రెస్ట్ అనమాట. అంటే వాళ్ళిద్దరి మధ్య వీడియోస్ చేస్తున్నాను కదా! ఆ ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళ వీడియోస్ వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గరగా సన్నివేశం వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్‌గా చూస్తుంటాను. అందుకే అలా తెలుస్తుంటాయి. అలా నైట్ పూట అందరూ వెళ్ళిపోతారు. ఇంకా బన్నీ గారు ఉంటారనుకున్నాను అని కళ్యాణ్ కాదు, ఇమ్ము అండ్ డిమాండ్ పవన్ మాట్లాడుకుంటుంటారు. వాళ్ళదంతా అయిపోద్ది. వీళ్ళిద్దరూ అక్కడ అంతా తింటాం, పిజ్జాస్ అంతా తింటాం అయిపోయాక కిచెన్ టాప్ మీద కూర్చొని ఉంటారు. చెప్పరా ఇంకేంటి అంటే, ఏముంది చెప్పు అని అంటాడు. ఏముండాలి ఏముంది, ఇంకా వారం రోజులు, ఇంక రేపు ఇదే సమయానికి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం కదా, ఎలా ఉంటుందో చూడు అంటే, దానికంటాడు నాకు వెళ్ళాలని లేదు, నేను వెళ్ళను ఇంటి. అసలు గారాలిపోతాడు ఏంటో గారాలిపోతుంటాడు కళ్యాణ్. నాకు వెళ్ళాలని లేదు ఇక్కడి నుంచి, నేను వెళ్ళను అని అంటాడు. అదేంట్రా బాబు, ఫస్ట్‌లో అందరేమో ఇక్కడి నుంచి ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళిపోదామా అన్నట్టు ఉంటారు. లాస్ట్ వచ్చేటప్పటికి అంటే అందరి సంగతి నాకు తెలీదు, నేను మాత్రం వెళ్ళాలనుకోవట్లేదు అని చెప్తాడనమాట. అక్కడ ఒక పాట హమ్మింగ్ చేస్తూ ఉంటుంది. వెళ్ళాలనుకోకపోతే ఎలా అంటే చేస్తూ ఉంటుంది. ఏదో ఏం సాంగ్ అది, వర్షంలో సాంగ్ ఏదో హమ్ చేస్తుంటుంటే, మెల్లగా కరగని అనే సాంగ్, మెల్లగా కరగని, నా వాయిస్ బానే ఉంటుందిలెండి. ఆ సాంగ్ ఏదో హమ్ చేస్తుంటుంది. ఆ తర్వాత వచ్చి నువ్వు బయటికెళ్తే నన్ను మర్చిపోతావా అంటే, ఎందుకు మర్చిపోతానురా అంటే, ఇక్కడ ఎవరిని ఎక్కువ మిస్ అవుతావు నువ్వు అంటే, నాన్నని ఎక్కువ మిస్ అయ్యాను, ఇంకా మిస్ అవుతాను, ఇంకా ఇమ్మోని ఎక్కువ మిస్ అవుతాను. బట్ మిస్ అవ్వం, మనం బయటకి పోయినాక కలుసుకుంటాం కదా అంటే, మరి నాకైతే నీ నెంబర్ అవేం తెలియదు కదా అంటే అని అడుగుతాడనమాట. అదెలా తెలియకుండా ఉంటుందిరా, బయటికెళ్తే ఆటోమేటిక్‌గా మనం వీడియో కాల్స్ మాట్లాడుకుంటాం. బయటికెళ్ళినాక అందరం చాటింగ్ చేస్తాం. ఏదో ఒక ప్రోగ్రామ్‌లో కలుస్తాం. నిన్నైతే నేనసలు మిస్ చేసుకోనురా అంటే, నిజంగా నన్ను మర్చిపోవు కదా అని అంటాడు. అంతే, అంటే అమాయకంగా అడుగుతాడనమాట. అస్సలు నేను మర్చిపోయే సమస్య లేదు, చూద్దాంలే ఎవరినెవరు మర్చిపోతారో, బయటికెళ్ళినాక కదా తెలిసేది అన్నట్టుగా మాట్లాడుతది. చాలా అంటే చాలా బిగ్ బాస్ ఎడిటర్‌కి మేము వీళ్ళిద్దరంటే లేకపోతే ఏంటో ప్రతిది వీళ్ళిద్దరి మధ్య ఉన్న సన్నివేశాలే మొత్తం కట్ చేసేస్తాడు. పోనీలే ఎపిసోడ్‌లో ఏస్తాడా అంటే దాంట్లోనే వేయడు. అన్‌సీన్‌లో వేస్తాడా అంటే దాంట్లోనే వేయడు. ఏదైనా ఇంపార్టెంట్‌గా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారంటే మొత్తం తీసేస్తాడు. అదేంటో వీళ్ళకి అంటే ఫ్యాన్ బేస్ ఎక్కువుంది చూపించుకునే, అదే తగాదా అయ్యేది మాత్రం, వాళ్ళిద్దరు కొట్టుకునేది, వాళ్ళిద్దరు తిట్టుకునేది మాత్రం హైలో చూపిస్తారు. ఇలా పాపం ప్రేమగా మాట్లాడుకునేది మాత్రం చూపియరు. వేస్ట్ ఎడిటర్ ఎవరో కానీ. అలా అనమాట. అలా జరిగింది. ఇంకా అయితే మనం వీడియో కాల్స్ మాట్లాడుకుంటాం కదా, నీ నెంబర్ అది దొరుకుతుంది కదా నాకంటే, చక్కగా ఇస్తాను, నీతో ఎప్పటికీ ఉంటాను, కలిసే ఉంటాను అని చెప్తది. అక్కడ కొంచెం ప్రపోజ్ చేసినట్టే అనిపిస్తదనమాట. అంటే ఒకటండి, అక్కడ ప్రపోజ్ చేసినా చేయకపోయినా బయటకొచ్చినాక ఇదేం జరిగేది కాదు. ఎందుకంటే ఏజ్ ఈజ్ పెద్ద డిఫరెంట్. ఏజ్ ఈజ్ పెద్ద అడ్డమొస్తది ఈళ్ళకి. అమ్మాయికి ఏజ్ తక్కువుండే అబ్బాయికి 40, 50, 60 ఏళ్లున్నా, అమ్మాయికి 18 ఏళ్లైనా పెళ్లి చేయొచ్చు. కానీ అమ్మాయి కొంచెం పెద్దదయ్యి అబ్బాయికి చిన్నోడైతే పెళ్లి చేయకూడదు. సమాజం ఒప్పుకోదు మరి. అలాంటి సమాజంలో ఉన్నాం మనం. అందుకని ఏజ్ పెద్ద డిఫరెంట్ అవ్వచ్చు. మరి అదే అనుకుంటున్నా. ఇంకా తనూజ అయితే కళ్యాణ్ అంటే ఓ రేంజ్‌లో ఇష్టపడుతుందని నాకనిపిస్తుంది. ఒక అమ్మాయిగా చెప్తున్నాను. అంటే ఆ చూపులు కానీ, ఎప్పుడు వాడు నా దగ్గరే ఉండాలి అనుకోవటం కానీ, అలానే వీళ్ళు ఎందుకు ఆ షోలో దూరంగా అందరూ ఉన్నప్పుడు దూరంగా ఉంటారు. ఎవ్వరు లేనప్పుడేమో ఒక దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తదనమాట. దగ్గరగా మాట్లాడుకున్నట్టు, చాలా క్లోజ్‌గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తది నాకైతే. అంటే వాళ్ళ మాటలు కూడా బయటకు వినిపించకుండా, అంటే బయట పడకూడదు మనం అన్నట్టుగా వినిపిస్తది. మరి మేబీ భయపడుతున్నారు, ఏజ్ ప్రాబ్లమ్ వల్లో ఏదో సంథింగ్ ఉంది. బట్ ఒక్కొక్కరివంటే ఒకరైతే పూర్తిగా చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్. ఒక అమ్మాయి మోకాళ్ళ మీద కూర్చొని ఒక అబ్బాయికి చేయని తప్పుకి సారీ చెప్పేది తను బాగా నమ్మిన వ్యక్తికి మాత్రమే. అలా నిన్న నైటు అలా జరిగింది, ఆదివారం నైటు. ఎక్కడ పోయిన కానీ మీరు రోజు ఈ రోజు లైవ్ చూడండి. కళ్యాణ్ అండ్ తనూజ
అస్సలు హ్యాపీగా లేరు. వాళ్ళకెవ్వరికీ వెళ్ళాలని లేదనమాట. మన డిమాండ్ పవన్ గూడా అంటాడు. నాకు వెళ్ళాలని లేదు. మళ్ళీ రిటర్న్ బిగ్ బాస్ నుంచి వెళ్ళాలని లేదు అని చెప్పే కంటెంటెన్స్ ఈ వీక్‌లో ఈ సీజన్‌లోనే చూస్తున్నాను నేను. చాలా అంటే చాలా నవ్వొస్తది. అదనమాట సంగతి. ఇంగా వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.